హాయ్ హలో నమస్తే అందరికీ. ఈరోజు మన వీడియో శ్రీశైలం మల్లికార్జున స్వామి దర్శనం, శ్రీశైలం ప్రయాణం గురించి చూస్తున్నాం. ఇప్పుడే ఇక్కడ వాహనానికి దేవుని మొక్కి కొబ్బరికాయ కొట్టి ఇక్కడి నుంచి వాహనం కదిలిస్తున్నాం. ఇక్కడ నుంచి హైవే ఎక్కినాం చూడండి. అంతా 3 ఫ్యామిలీలు శ్రీశైలం వెళ్తున్నాం. శ్రీశైలం టూరు పూర్తిగా ఉంటుంది చూడండి. ఇప్పుడే ఉదయిస్తున్న సూర్యుడు మాకు ఎదురుగా ఉన్నాడు. సూర్యుని ఎదురుగా దూసుకెళ్తున్నాం. ఇక్కడ డిండి ప్రాజెక్టు కూడా మీకు చూపించాలనే ఉద్దేశంతో పైనుంచి నీళ్లు వస్తున్నాయి, చిన్న జలపాతం లాగా చూడండి. రైట్ సైడ్ ఇది డిండి ప్రాజెక్ట్. ఇక దాటుకొని ఘాట్ సెక్షన్, మనం ఘాట్ సెక్షన్ ఎక్కబోతున్నాం. ఇక్కడ ఘాట్ సెక్షన్ మీద ఇక్కడ చెక్ పోస్ట్ ఉంటుంది కదా, నైట్ 9 అయితే ఇక్కడే ఆపేశారు. మనం డేలో వెళ్తున్నాం కాబట్టి మనం వదిలేసి వెళ్ళిపోతున్నాం. మీకు ఇప్పుడు నల్లమల అడవి కూడా చూపిస్తున్నాం చూడండి. దట్టమైన అడవి. ఇక్కడ ఫారెస్ట్ వాళ్ళు ఎక్కడ ఆపనివ్వట్లేరు. ప్లాస్టిక్ కూడా చెక్ చేసి పంపిస్తున్నారు. ప్లాస్టిక్ బాటిల్స్, కవర్స్ ఎక్కడే జంతువులకి హానికరం చేసేవి కాబట్టి అవి కూడా తీసుకుపోనివ్వట్లేరు. మీకు అడవి, కొండలు, గుట్టలు అన్నీ చూపిస్తున్నా చూడండి. వీడియో మొత్తం చూడండి. ఘాట్ సెక్షన్ రోడ్ ఇది. మనకు గేట్ దగ్గరికి వచ్చేసాం. జాగ్రత్తగా చూడండి. మన ఎదురుగా శ్రీశైలం ప్రాజెక్టు గేట్లు ఉంటాయి. ఎదురుగా స్లోగా చేసినాం కాబట్టి చూడండి. చాలా నెమ్మదిగా వీడియో స్లో చేసిన ప్రాజెక్టు మీరు నెమ్మదిగా చూసుకుంటూ వెళ్ళొచ్చు. తిరిగినాం మనం, లెఫ్ట్కి తిరిగేసి మళ్ళీ ఘాట్ సెక్షన్లో తిరుగుకుంటూ బ్రిడ్జ్ మీదకి వెళ్ళాలి కదా. చాలా స్పీడ్ పెట్టిన వీడియో. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. శ్రీశైలం అందాలు చూడండి. బ్రిడ్జ్ మీదకి వచ్చాం మనం. గేట్లకు ఎదురుగా ఉన్నాం. బ్రిడ్జ్ మీద నుంచి వెళ్తున్నాం. బ్రిడ్జ్ దాటి కొంచెం ముందుకు పోయిన తర్వాత రైట్ సైడ్లో మనం నది స్నానం కోసం కిందికి దిగుతున్నాం. ఇది కార్తీక మాసం కాబట్టి నది స్నానం చేయాలి కాబట్టి ఇక్కడే నది స్నానం చేసుకొని వెళ్తాం. ఇప్పుడు మనం యువతల ఒడ్డు నుంచి అవతల ఒడ్డులో చాలా బాగుంటుంది స్నానానికి అని అక్కడికి వెళ్తున్నాం. తెప్పలో వెళ్తున్నాం. ఈ తెప్పలో ఒక్కరికి 100 రూపాయలు ఛార్జ్. 6 కూర్చోవచ్చు అన్నారు. మేము యువతల ఒడ్డు నుంచి అవతల ఒడ్డుకి వెళ్ళి స్నానం చేసుకోవడానికి వెళ్తున్నాం. ఇక్కడ కొంచెం నీళ్లు బాగలేవు కాబట్టి అవతలకి వెళ్తున్నాం. ఇక్కడ కొంచెం స్మెల్ వస్తుంది ఈ వాటర్ కాబట్టి అవతల సైడ్ ఫ్రెష్గా ఉంటుంది కాబట్టి అవతల సైడ్కి వెళ్ళి స్నానం చేసుకొని నది దీపోత్సవం చేసుకొని, కార్తీక మాసం కాబట్టి అవన్నీ చేసుకొని మళ్ళీ యువతల ఒడ్డుకు రావాలి. ఇక్కడ ఛార్జ్ మాత్రం ఒక్కరికి 100 రూపాయలు. తెప్ప ప్రయాణం కూడా చాలా బాగుంటుంది. అగో తెప్ప చిన్నగా తీసుకెళ్తున్నాడు చూడండి. ఆ తెడ్డు పట్టుకొని ఆయన తెడ్డు సహాయంతో ముందుకు వెళ్తుంది. చాలా తెప్పలు ఉన్నాయి ఇక్కడ. ఇది ఒక మంచి ఎక్స్పీరియన్స్. కరెక్ట్గా కూర్చోకపోతే కదిలితే నీళ్ళలో మునుగుతుంది అనేసి కరెక్ట్ కూర్చోబెట్టిండు ఆయన. ఎటు సైడ్ కూడా వెయిట్ ఉన్న సైడ్ ఎక్కువ ఉండవద్దు అనేసి సమానంగా కూర్చోబెట్టిండు. మనం గేట్లకు ఎదురుగా వచ్చేసినాం. చాలా టైం అక్కడికి తీసుకెళ్ళడానికి 10 నిమిషాలు, పావుగంట పడుతుంది. తను ఒకటి తెడ్డుతోటి అవతల ఒడ్డుకు తీసుకుపోవాలి. చూడండి, అన్ని కొండల గుట్టల మధ్యన ఈ నది కృష్ణా నది. ఈ కృష్ణా నది శ్రీశైలం కృష్ణా నది మీద ఉంది కాబట్టి మీరు చూడండి నది అందాలను చూడండి. మొత్తానికైతే మనం అవతల ఒడ్డు నుంచి ఇవతల ఒడ్డుకి వచ్చేసినాం. ఇక్కడ చూడండి చాలా బాగుంది ఈ ప్రదేశం.
మీరందరూ చూడాలనేసి వీడియో మొత్తం తీసినాను కాబట్టి మీరు ఖచ్చితంగా చూడండి, ఎక్కడ స్కిప్ చేయొద్దు. నేను మాత్రం కార్తీక మాసంలో నది స్నానం చేయాలి కాబట్టి స్నానానికి రెడీ. కానీ చల్లగా ఉన్నాయి నీళ్ళు. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అని మునిగేసిన. చాలా చల్లగా ఉన్నాయి నీళ్ళు. అప్పుడప్పుడే తెల్లవారింది కాబట్టి నీళ్ళు చల్లగా. మీరందరూ స్నానాలు చేసుకోండి అని నిలుగుతున్నా. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. కార్తీక మాసంలో నది స్నానం చేయాలి కాబట్టి ఖచ్చితంగా శివయ్య దర్శనం కోసం వచ్చాను కదా. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అంటే చలి పెట్టట్లేదు. లేడీస్ ఏమో కార్తీక దీపాలు పెడుతున్నారు. ఇక్కడ నదిలో కార్తీక దీపోత్సవం శ్రీశైలంలో కాబట్టి మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. స్వామివారికి కొబ్బరికాయలు కొట్టి అరకర్పణ ఇచ్చి ఒక చిన్న చాటులో దీపావళికి కావాల్సినవన్నీ ఇచ్చారు. 100 రూపాయలు ఇస్తే ఒక చాట, దాంట్లో దీపము, పూలు అవన్నీ ఇస్తారు. అవన్నీ ఇక్కడ తీసుకొచ్చి ఉత్తరాడుకు తీసుకొచ్చి ఇక్కడ దీపారాధన చేస్తాం. మేము వచ్చిన తర్వాత ఇంకా చాలామంది వచ్చారు ఇక్కడ స్నానానికి, దీపారాధనకి. ఇప్పుడు వచ్చిన తెప్పలు మొత్తం లేడీస్ వచ్చారు. చూడండి మనం వచ్చిన తర్వాత ఎంతమంది వచ్చేస్తున్నారు. ఇది ఒక మంచి అనుభూతి. చల్ల నీళ్ళకి శివయ్య కోసం స్నానాలు చేసి దీపారాధన చేయడం, కార్తీక మాసంలో నది స్నానం చేయడం, అది కృష్ణానదిలో. చూడండి స్నానాల తర్వాత రిటర్న్ అయినాం మేము. మళ్ళా తెప్పలో చాలా స్పీడ్గా తీసుకెళ్తుంది, ఆయన తొందరగా వెళ్ళిపోదామని. మధ్యలోకి వచ్చినాక ఒక రౌండ్ తిప్పాలని అడిగాడు. ఓకే అని చెప్పినాం. రౌండ్గా తిప్పుతున్నాడు. రౌండ్గా తిప్పితే ఇంకా స్పీడ్ తిప్పితే భయం వేస్తుందని మేము తిప్పనివ్వలే, కొంచెం తిప్పనిచ్చడం. కానీ స్పీడ్గా తిప్పుతాడు. ఆయన అడుగుతున్నాడు తిప్పాలా అని. తిప్పు అన్నాం. చూడండి రౌండ్గా తిరుగుతుంది. మాకైతే ఏం భయమే లేదు. ఇది ఒక మంచి ఎక్స్పీరియన్స్. దాంట్లో వాటర్ తిరగడం మీరు కూడా చూడండి ఎట్లా తిరుగుతుందో. దూరం నుంచి స్టీమర్ పోతుంది చూడండి. అన్ని కవర్ చేసిన కొండలు గుట్టలన్నీ ఖచ్చితంగా అయిపోయేంత వరకు చూడాలి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మొత్తానికి అయితే యువతలోకి వచ్చేసినాం. ఇంకా శివయ్య దర్శనం మాత్రమే మిగిలిపోయింది. ఇంకా కాసేపు దాంట్లో తిరిగితే బాగుండు అనిపించింది, కానీ ఇంకా శివయ్య దర్శనం చేసుకోవాలి కదా, అందుకని వెళ్ళాం. అక్కడి నుంచి సాక్షి గణపతి దర్శనం చేసుకున్నాం. గణేష్ సాక్షి గణపతిని దర్శనం చేసుకొని ఇక్కడి నుంచి శివయ్యని దర్శనం చేసుకోవాలి కాబట్టి స్టార్టింగ్లో ఉంటుంది కదా సాక్షి గణపయ్య దర్శనం. ఇక్కడ హోమాలు యాగాలు నడుస్తున్నాయి. కార్తీక మాసం కదా, అందుకే పబ్లిక్ కూడా బాగా వస్తున్నారు. మేము ఉదయం తొందరగానే వచ్చేసినాం కాబట్టి అప్పటికే ఇంతమంది ఉన్నారు. చూడండి ఎంతమంది వస్తున్నారు పోతున్నారు. దర్శనం చేసుకొని మేమైతే బయలుదేరాం ఇక్కడ నుంచి. సాక్షి గణపతి కాంచి శ్రీశైలం మల్లన్న దర్శనం చేసుకోవాలి కాబట్టి మల్లికార్జున స్వామి. అక్కడ శ్రీశైలం మొత్తం కవర్ చేయలేము, ఎందుకంటే ఫోన్లు తీసుకెళ్ళలేరు లోపలికి, కాబట్టి బయటి వరకే కవర్ చేస్తాను. చూడండి ఇక్కడ దర్శనం తర్వాత శ్రీశైలం మల్లికార్జున స్వామి దర్శనం తర్వాత ఇక్కడ కూడా కార్తీక దీపాలు పెట్టడం జరిగింది. బయట ఉన్న షాపులు, శ్రీశైలంలో బయట ఉన్న షాపులు ఇవన్నీ. ఇక్కడి నుంచి బయలుదేరి మళ్ళీ శ్రీశైలం డ్యామ్ దగ్గరికి వచ్చేసినాం. పైన ఎక్కువ కవర్ చేయలేదు, ఫోన్ లోపలికి తీసుకెళ్ళారు కాబట్టి. ఇది డ్యామ్ ప్రాంతం. డ్యామ్కి ఎడమ వైపు కుడి వైపు
చూడండి ఎన్ని వాటర్ ఉన్నాయి. కొంచెం చిన్న లీకేజ్ ఉన్నాయి, వాటర్ వెళ్తూనే ఉన్నాయి. చిత్రంలోని ఫొటోస్ దిగినాం. ఇక్కడ నుంచి తిరుగు ప్రయాణం మళ్ళీ బ్రిడ్జ్ మీదకి వచ్చి ఇంటికి మాత్రం తిరుగు ప్రయాణమైనాం. చూడండి అలసిపోయినాం, పొద్దున పోయేటప్పటికి ఇప్పటికి రిటర్న్ జర్నీలో కొంచెం అలసిపోయినాం. దర్శనం మాత్రం మంచిగా జరిగింది. తొందరగా బయలుదేరినాం. సాయంత్రం మళ్ళీ డిండి ప్రాజెక్ట్ దగ్గరికి వచ్చేసినాం. మీరు మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో చేయండి, షేర్ చేయండి. మీ అందరికీ చాలా ధన్యవాదం.